హాయ్ అండి, వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో సిఎస్సి లాగిన్ ద్వారా పిఎం కిసాన్ ఈకేవైసీ బయోమెట్రిక్ ద్వారా చేయటం ఎలాగో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మన స్టార్టెక్ బయోమెట్రిక్ డివైస్ ఆర్డీ సర్వీస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, డ్రైవర్స్ అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఓకే అండి, ప్రజెంట్ వచ్చేసి మనకి ఈ పిఎం కిసాన్కి స్టార్టెక్ డివైస్ ఒకటి వర్క్ అవుతుందండి. ఓకేనా, అది ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ అనేది ఇచ్చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ అనేది ఇచ్చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా నేను లేటెస్ట్గా ఏమైనా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశానంటే అందరికన్నా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మనం లేట్ చేయకుండా వీడియోల కింద వెళ్ళిపోదామండి. ఓకే అండి, ఇక్కడ సెర్చ్ బార్ ఓపెన్ చేసేసి స్టార్టెక్ ఆర్డీ సర్వీస్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ ఒక లింక్ రావడం జరుగుతుందండి. ఈ ఫస్ట్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట. దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ చూసినట్లయితే విండోస్ సర్టిఫైడ్ ఆర్డీ సర్వీస్ అని చూసారా, దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు టాప్లో డౌన్లోడ్ ఆప్షన్ చూసారా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడు మీ ఫైల్ అనేది డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఓకేనా, మీకు ఈ విధంగా డౌన్లోడ్ అనేది అవుతుంది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు సెకండ్ చూడొచ్చు విండోస్ సపోర్ట్ టూల్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, దాని మీద క్లిక్ ఇచ్చినట్టయితే మీకు మళ్ళీ సైట్ అనేది ఓపెన్ జరుగుతుంది. మీకు పైన ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ అనేది ఇచ్చేసి ఈ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. మీకు అక్కడ డౌట్స్ ఉంటే వీడియో అనేది పాజ్ చేసేసి చూడండి అనమాట. ఓకేనా, ఈ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ రెండిట్లో ఒకదాన్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ రెండు అనేది ఇన్స్టాల్ చేయాలండి. మీరు ఒక ఫైల్ అనేది డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఆ ఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ నుంచి వరకు లాస్ట్ నుంచి వరకు చూడండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడైతే మీకు వీడియో అనేది అర్థం అవడం జరుగుతుంది. ఓకేనా, మీరు వచ్చేసి నేను ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు చూడొచ్చు ఫస్ట్ ఆప్షన్ అది, దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ సెటప్ అని ఉంది కదా, డబుల్ క్లిక్ అనేది ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ పక్కన ఇంకో విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ అనేది ఇవ్వండి. మొత్తం నెక్స్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత మీకు ఇది ఆర్డీ సర్వీస్ అనేది ఇన్స్టాల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఇక్కడ క్లోజ్ అని ఉంది కదా, క్లోజ్ ఇచ్చేసేయండి. మనకు వచ్చేసి ఇప్పుడు సెకండ్ అనమాట. సెకండ్ దాని మీద డబుల్ క్లిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ సెటప్ అని ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు మళ్ళీ ఇంకో విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ అని ఇచ్చేసిన తర్వాత మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ దీంట్లో కూడా నెక్స్ట్ అనేది ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఫినిష్ అనేది ఇవ్వాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ అనేది ఇవ్వాలి. మళ్ళీ ఇది కూడా ఇన్స్టాల్ అనేది అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫినిష్ అనేది ఇచ్చేసి క్లోజ్ చేసేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఒక ఎర్రర్ కోడ్ ఉంటుందండి, గూగుల్ ఎర్రర్ కోడ్ అనేది ఉంటుంది. దీని వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని లింక్ వచ్చేసి దాన్ని కాపీ చేసుకొని మీరు దీంట్లో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూసినట్లు చూడొచ్చు, ఈ విధంగా టైప్ చేయండి. లేదంటే దీని కోడ్ వచ్చేసి నేను కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ మీకు చూసినట్లు బ్లూ కలర్లో థర్డ్ చూడొచ్చండి. మీకు థర్డ్ది ఆ థర్డ్ వన్ ఉంది కదా బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ అలో ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ అని చూసారా, దీన్ని వచ్చేసి మీకు ఆటోమేటిక్గా డిజేబుల్డ్ ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఎనేబుల్ చేసేసి రీలాంచ్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా ఎనేబుల్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఓకే అండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా మన పిఎం కిసాన్ సైట్ ఉంది కదా, సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసినట్టయితే ఓకే అండి, మన పిఎం కిసాన్ సైట్ అనేది ఓపెన్ చేసేసేయండి. మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ బయోమెట్రిక్ ఆప్షన్ మీద క్లిక్ అనేది ఇచ్చేసేసి కస్టమర్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఓకే, కస్టమర్ ఆధార్ నెంబర్ ఇచ్చి సెర్చ్ కొట్టినట్లయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ ఇచ్చేసి ఇక్కడ ఓటీపీ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఓటీపీ అనేది ఇచ్చేసి సబ్మిట్ ఓటీపీ ఇవ్వగానే ఇక్కడ మీకు క్యాప్చర్ అడగడం జరుగుతుంది. క్యాప్చర్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీకు క్యాప్చర్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా, తర్వాత మనం సబ్మిట్ అనేది ఇవ్వాలన్నమాట. సబ్మిట్ అనేది ఇచ్చినట్లయితే మనకి ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందండి. ఓకే, కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇప్పుడు అవ్వలేదు. మార్నింగ్ టైంలో అయితే అవుతుందండి, కంపల్సరీగా అవుతుంది. మనకు స్టార్టెక్ డివైస్లోనే ఇదైతే అవుతుందన్నమాట కంపల్సరీగా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే నా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయండి.